ఏఐ ఇంజినీర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు. సో, ఆ టోకెనైజేషన్ అంటే ఏంటి అంటే, వాటెవర్ మనకున్న ఇన్‌పుట్ కానీ, అవుట్‌పుట్ కానీ, ఈ ఏఐ ఏం చేస్తుంది అంటే, ఆ సెంటెన్సెస్‌ని ఆర్ ఎల్స్ ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని స్మాల్ యూనిట్స్ లాగా కన్వర్షన్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, వి లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడున్న టోకెనైజేషన్ ఏం చేస్తుంది అంటే, వి అనేసి ఒక వర్డ్‌ని, లవ్ అనేసి ఒక వర్డ్‌ని, న్యాచురల్ లాంగ్వేజ్ అని ఒక వర్డ్‌ని, అండ్ స్పెషల్ క్యారెక్టర్‌ని ఒక యూనిట్ లాగా కంప్లీట్‌గా ఏదైతే సెంటెన్స్ ఉందో, దాన్ని డిఫరెంట్ యూనిట్స్ లాగా స్మాల్ యూనిట్స్ లాగా అది కన్వర్షన్ చేస్తుంది. అసలెందుకు ఈ టోకెనైజేషన్ అనేది ఇంపార్టెంట్? సో, పాయింట్ ఏంటి అంటే వాటెవర్ కంప్యూటర్స్ ఉన్నాయో అది టెక్స్ట్‌ని డైరెక్ట్‌గా అర్థం చేసుకోలేవు. దానికి నంబర్స్ కావాలి అన్నమాట. సో, దానికోసమే మనం టోకెనైజేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. దానికి 1, 2, 3, 4 అని నంబర్స్ కావాలి. సో, అందుకే టోకెనైజేషన్ అయితే మనం చేయాల్సి ఉంది. ఈ టోకెనైజర్ ఎలా వర్క్ అవుతుంది? హౌ టోకెనైజర్ వర్క్స్? దీంట్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసి మనం ఒక టెక్స్ట్‌ని ఇన్‌పుట్ లాగా ఇచ్చాం. చాట్‌జీపీటీ హెల్ప్స్ డెవలపర్స్. స్టెప్ 2లో టోకెనైజర్ ఏం చేస్తుంది అంటే బ్రేక్ డౌన్ చేస్తుంది. మనం ఇచ్చిన ఏదైతే సెంటెన్స్ ఉందో ఈ సెంటెన్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. చాట్ అని, పీటీ అని, హెల్ప్స్ అని, అండ్ డెవలపర్స్ అని ఇలా సెపరేట్‌గా బ్రేక్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే బ్రేక్ డౌన్ చేసిన యూనిట్స్ ఉన్నాయో వాటికి మనం మ్యాపింగ్ చేస్తామన్నమాట. ఐడీస్‌తోని. ఐడీస్ అంటే స్పెసిఫిక్‌గా నంబర్స్ అన్నమాట. సో, ఈచ్ వర్డ్‌కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేస్తాం. సో, ఇలా మనము నంబర్స్ అయితే అసైన్ చేస్తాం. ఇలా టోకెనైజేషన్ అనేది వర్క్